బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే ఎవరివన్, నేను మీ శివాలాలం. బిగ్ బాస్ లిస్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ యాస్టీజ్ లిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈరోజు ప్రోమోలో కూడా చూడడం జరిగింది. మనం ఆ ప్రోమోలో కూడా కొద్దిగా మనం కొత్తగా అనిపించింది, నాకు ఎందుకు కొద్దిగా క్యూరియాసిటీ అనిపించింది ప్రోమో మొత్తం. ఎందుకంటే ఆ శేఖర్ బాస ఆ డైలాగ్ కానీ, బేబక్క డైలాగ్ కానీ కొద్దిగా ఎందుకు కొత్తగా అనిపించింది. ఇంకొక నాని గారి ఎంట్రీలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాని గురించి ఒకసారి మనం మాట్లాడేసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. యా, మనం ఆల్రెడీ బిగ్ బాస్ ఫైనలిస్ట్ వాళ్ళు చెప్పేసాము, టాస్క్ ఎలా ఉండే చాలా 99% కదా 100% కూడా మనం లిస్ట్ ఏదైతే ఇచ్చామో వాళ్ళే 100% యాడ్ అయ్యారు. అవును, ఇక్కడ కొత్త యాడ్ అయ్యారు. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ మెంబర్స్ చాలా మంది వస్తున్నారు. ఇంకా అది కదా నువ్వు ట్రైలర్ లో సారీ ట్రీజర్ గ్లింప్ లో నాకు కొత్తగా అనిపించింది. మొత్తం అంత హౌస్ సెటప్ కానీ హౌస్ అంతా ఏదో కలర్ఫుల్ గా ఏదో పెళ్లి సెటప్ వేసినట్టు అనిపించింది. పెళ్లి సెటప్ కాదు కానీ నేను ఎందుకో నేను ఎడిటర్ని కాబట్టి ఆ కలర్స్ బట్టి ఇరిటేటింగ్ తెప్పించే కలర్స్ ఎక్కువ వాడారు ఈసారి. ఓకే, జనాలకి ఇరిటేట్ ఎక్కువగా తెప్పిస్తుంది ఆ కలర్స్. డార్క్ కలర్స్ ఇరిటేట్ ఎక్కువ తెప్పిస్తాయి అనమాట. అవునవును, అలాంటి కలర్స్ ఎక్కువ వాడారు. అంటే ఎందుకు అంటే నాకు తెలిసి ఇక కంటెస్టెంట్స్ కి ఇరిటేషన్ ఎక్కువ తెప్పియాలనే, కోపంలో ఇంకా కోపం రావాలని చూస్తారేమో వీళ్ళు. నాగార్జున గారు లాస్ట్ టైం ఉల్టా పల్టా అని పెట్టారు, ఈసారి జీని కాన్సెప్ట్ తీసుకొచ్చారు మొత్తానికి. అయితే నాకెందుకు ఒక వర్డ్ అన్నారు స్టార్టింగ్ లో, ట్రీజర్ స్టార్టింగ్ లోనే, ఎవరు సింగిల్ గా వెళ్ళనికి లేదు, అందరూ కపుల్ గానే వెళ్ళాల్సి ఉంటది అంటే ఒక అతను ఎవరో వెనక నుంచి అవునా అంటూ ఒక క్యూరియాసిటీ ఇచ్చారు. అసలు దాని అర్థం నాకు అర్థం కావట్లేదు ఏంటి అంటే. లైక్ ఇప్పుడు ఇక్కడ ఒకటైతే కన్ఫర్మ్ అండి, ఇంతకు ముందులాగా సింగిల్ గా కొంతమందిని పంపించకుండా ఈసారి అందరినీ కపుల్స్ గానే పంపిస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటది, మేబీ వెళ్ళేటప్పుడే టీమ్ గా వెళ్ళే అవకాశం ఉంది కదా. టీమ్ గా వెళ్ళేటప్పుడు టీం మీకు ప్రోమోలో అర్థమైపోతుంది కూడా. ఇద్దరు వెళ్తున్నారు, అలానే వెళ్తారు కూడా. నాకు తెలిసి ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు వైల్డ్ కార్డ్ నుంచి ఒక ఎంట్రీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇద్దరు వెళ్ళినప్పుడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్ళినప్పుడు బాండింగ్ అది నెగిటివ్ అయినవచ్చు, పాజిటివ్ అనవచ్చు. అంటే కొట్టుకోవచ్చు వాళ్ళిద్దరు మధ్య, లేదా బాండ్ అనే ఏర్పడవచ్చు. కాదు, అయితే మేబీ విన్నింగ్ కూడా ఆ పేర్స్ చేసే అవకాశం లేదు. నాకు తెలిసి ఎట్లా పెడతారంటే, లాస్ట్ కి వీళ్ళిద్దరినే ఉంచి వీళ్ళిద్దరికి చిచ్చు పెడతారేమో బిగ్ బాస్ అనేది కూడా ఉంది కదా. ఇప్పుడు ఇద్దరిని ఉంచేసి ఆ పేరుని ఇద్దరు నుంచి వాళ్ళిద్దరికి టాస్క్ ఇవ్వచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. నార్మల్ గానే అంటే ఇక్కడ విషయం ఏంటంటే, కపుల్ని పంపించడానికి కారణం ఏంటంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక పర్సన్ ఎంటర్ అయ్యారు అనుకోండి, సింగిల్ గానే వస్తారు కన్ఫర్మ్, అది మాత్రం అది తెలిసిందే. ఇప్పుడు ఆ సింగిల్ గా వచ్చిన పర్సన్ ఒక ఇద్దరు కపుల్స్ మధ్య కానీ దూరితే ఎలాంటి గొడవలు వస్తాయి ఆలోచించండి. వస్తాయి కదా కన్ఫర్మ్ గా. ఇక్కడ మనకు వాయిస్ బట్టి కొంతమంది అని ఫిక్స్ అయిపోయాం మనం. ఓకే, కొంతమంది అని ఫిక్స్ అయి ఉన్నాం. మాక్సిమం మన లిస్ట్ మొత్తం వెళ్ళిపోయింది. కొత్తగా వచ్చిన ఈ రోజు మనం చెప్పబోతున్నాం. ఇక్కడ ఎట్లా ఉంటది అని అంటే, ఇద్దరిని పంపిస్తే వాళ్ళిద్దరి మీద గొడవలు రావచ్చు, లేదా బాండింగ్ ఏర్పడచ్చు. బాండింగ్ ఏర్పడిన తర్వాత ఎవరో ఇంకో మూడో వ్యక్తి వచ్చి చెరగొట్టచ్చు, లేదా గొడవలు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇంకో మూడో వ్యక్తి వచ్చేసి వీళ్ళతో కలవచ్చు. ఎట్లా అవుతుందో మనకు తెలియదు కదా. అప్పుడు కాదు, నువ్వు శేఖర్ బాస డైలాగ్ విన్నావా? విన్నా. అసలు ఎనిమి అని కాదు కదా, అది ఒక సింగిల్ డైలాగ్ కాదు, కానీ అసలు నన్ను గాని శత్రువుగా చూస్తే బిగ్ బాస్ టైటిల్ కొట్టుకొని వెళ్ళిపోతా. అందుకనుక శత్రువుగా చూసారంటే మాత్రం బిగ్ బాస్ టైటిల్ నేను పట్టుకెళ్ళిపోతా. ఈసారి బిగ్ బాస్ 8 అంటే 8 ఈసారి బిగ్ బాస్ 8 ఆయన ఎనిమిదిగా చూస్తారు కదా చాలా మంది. బిగ్ బాస్ 8 ఆ డైలాగ్ కి లిటరల్లీ నాగార్జున కూడా షాక్ అయ్యాడు. గూస్ బంప్స్ అయితే వచ్చాయి ఆ డైలాగ్ కి. నిజంగా నాకైనా గానీ నేను ప్రోమో చూసేటప్పుడు ఈసారి మాత్రం అంటే నాకు తెలిసి బిగ్ బాస్ మొత్తం మార్చేస్తాడు. బిగ్ బాస్ టీం మొత్తాన్ని మార్చేస్తాడు. నీకు ప్రోమోలోనే అర్థమవుతుంది అబ్బా, ఖచ్చితంగా ఎంత మార్పు వచ్చిందా అనేది ప్రోమోలోనే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఒకటి మాత్రం పక్కా, ఈసారి బిగ్ బాస్ కేక. అవును, అది మాత్రం పక్కా. బికాస్ ఆఫ్ నేను మెయిన్ గా ఒక పర్సన్ అయితే
హైలైట్ చేద్దామని కాదు కానీ ఎక్కువ మైండ్ లో ఉండిపోతున్నాడు ఇప్పుడు ఉన్న సోషల్ అంటే మీడియా. మేబీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది అతనే కాబట్టి అదే చెప్తున్నా. ఎవరని అంటున్నారు? శేఖర్ భాష ప్లస్ వైల్డ్ కార్డ్ లో ఎంట్రీ దాదాపు. అవును, నాకెందుకో అంటే నేను జనరల్ గా బిగ్ బాస్ లో అఫీషియల్ చాలా కొన్ని మీమ్స్ గానీ ట్రోల్స్ గానీ చూసాను. ఒకవేళ లావణ్య కనుక అంటున్నా కదా లేదు, బిగ్ బాస్ వాళ్ళు ఆల్రెడీ ఆమె thumbnails లో కానీ ఆమె పెట్టిన ఇంటర్వ్యూస్ లో కానీ లావణ్య గారు పెట్టిన ఇంటర్వ్యూస్ లో కానీ శేఖర్ భాష చేసేది బిగ్ బాస్ కోసమే అని హైలైట్ చేసింది కదా. చేశారు. ఇప్పుడు నీ గోడ ఏదో లోపలికి పోయి కూడా వినిపించుకో అని చెప్పి పంపించారు అనుకో. ఎందుకంటే మీడియాలోనే ఆల్మోస్ట్ చేసుకున్నప్పుడు లోపలికి అనుకో, ఎందుకంటే ఆమె డేర్ చేసింది ఖచ్చితంగా. ఆమెకున్న క్యారెక్టర్ మనం మాట్లాడలేదు. ఇక్కడ ఇంత అగ్రెసివ్ గా మాట్లాడాడు శేఖర్ భాష గారు, కానీ ఒక ఉన్న వ్యక్తి ఆన్లైన్ లో కానీ ఇద్దరు నాకు తెలిసి ఉంటే ఇంకా వైల్డ్ ఉంటుంది. వీళ్ళిద్దరు కొట్టుకోలేదండి, ఆయన్ని కొట్టారు ఒక ఛానల్లో కొట్టారు. యాక్చువల్గా ఆ కొట్టిన అవతల లాయర్ అంత రావని మాట్లాడినా అంత సహనంతో ప్రూఫ్లు చూపిస్తూ మాట్లాడుతున్నారు. అంత అగ్రెసివ్నెస్ ప్రోమోలో కనిపించినంత బయట కూడా కనిపించలే. అలా అంతే అగ్రెసివ్నెస్ హౌస్ లో ఉంటుందా అనేది డౌట్ ఉంటది. ఎందుకంటే నేను ఇప్పుడు మొత్తం చూసిన ప్రోమోలో గానీ పర్సనల్ గా 2-3 సార్లు చూసినా గానీ ఎలా ఉన్నాడో టిల్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎట్లా ఉన్నాడో ఎండింగ్ పాయింట్ కూడా అంతే ఓర్పుతో అంటే సపరేట్ గేమ్ మైండ్ సెట్ తోనే వచ్చాడు. అది మాత్రం అర్థం అవుతుంది. శేఖర్ భాష గారు ఖచ్చితంగా గేమ్ మైండ్ సెట్ తో వచ్చారు, అది మాత్రం అర్థం అయిపోతుంది. కానీ ఈసారి విష్ణుప్రియ కూడా మంచి టార్గెట్ అవుతుంది గట్టిగా ఖచ్చితంగా. ఎందుకంటే ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ అంటే ఏం కాదు కానీ ఒక మంచి ఫాలోయింగ్ ఉంది, కొందరికి సింపతి కూడా ఉంది. సింపతి ఈసారి చాలా మందికి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన వాళ్ళకి సింపతి ఎక్కువ వర్కౌట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో లావణ్య గారితో పాటు బర్రె లెక్క పేరు కూడా వినిపిస్తుంది. అవునవును, అదే అవును, శిరీష ఆమెకి బర్రె లెక్క. యాక్చువల్గా ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక టైంలో అవును, ఇప్పుడున్న కంటెస్టెంట్లు అందరూ పాజిటివ్ నో లేకపోతే నెగిటివ్ నో జనాల నుంచి కోరుకునేస్తారు. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా ఒక పాజిటివ్ తో నెగిటివ్ కూడా ఉన్నది ఆ అమ్మాయికి. బయట డబ్బులు తీసుకున్నానని ఉన్నది, లోపలికి వచ్చిన తర్వాత కామన్ పర్సన్ ని తొక్కేస్తున్నారు. ఏమన్నా ఈ అమ్మాయికి నెగిటివ్ గా వెళ్ళారు అనుకో, కామన్ పర్సన్ ని కావాలనే దొక్కేస్తున్నారు అనే ఇంకొక మైండ్ సెట్ లోకి వస్తారు జనాలు. వస్తారు. కాకపోతే అట్లా చేసినప్పుడు లాస్ట్ టైం 10% ఎట్లా విన్నాడు, అదే కదా. ఇప్పుడు ఒకవేళ ఆమె వెళ్ళింది అనుకో, ఆమెను కనుక ఎవరన్నా ఏమన్నా సరే ఫస్ట్ అమ్మాయి ఇంకొకటి ఏమొచ్చి కొద్దిగా డేర్ చేసి మాట్లాడుతుంది. ఆ తప్ప రైడే గానీ మాట్లాడేస్తుంది. సో ఆ పాయింట్ లో చూసుకుంటే ఈమెకి సపోర్ట్ ఎక్కువ పెరుగుద్ది. మన చూసేవాళ్ళు కూడా ఎక్కువ మంది మన సెలబ్రిటీల కన్నా ఎక్కువ గ్రౌండ్ టు ఎర్త్ వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నేను అనుకోవడం శేఖర్ భాష గారు గేమ్ లాగానే చూస్తారు. లావణ్య గారు వచ్చినా గానీ లోపలికి గేమ్ లాగానే చూస్తారు. ఇంకా లావణ్య గారి సంగతి తెలియదు, ఎందుకంటే నేను కొంచెం ఆమె వాయిస్ రికార్డ్స్ ఈ కాల్ రికార్డ్స్ వింటుంటాను కదా, ఎలా మాట్లాడుతుందో ఏమో అనేది కంట్రోల్ తప్పిపోతుందా. బాగుంటది, నేను చూడలే. ఒకవేళ వెళ్తే వాళ్ళిద్దరు ఒక గేమ్ నాకు లిటరల్లీ చూడాలని ఉంది, చాలా క్యూరియాసిటీ ఉంది. తర్వాత నాని ఎంట్రీ ఇచ్చాడు. నాని గారి కన్నా ముందర మనం కొత్తగా వచ్చిన వాళ్ళిద్దరు గురించి చెప్తాం. ఫస్ట్ ఎవరు వీళ్ళు, పృథ్వీరాజ్ శెట్టి, ప్రేరణ. వాళ్ళు వైల్డ్ కార్డ్ లో వచ్చే కంటెస్టెంట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా అంటే మనం వాళ్ళ పేర్లు చెప్పలేదు ఆడియన్స్ కి తెలియదు కాబట్టి ఈ 2 పేర్లు కొత్తగా కొత్తగా వచ్చేసారు కూడా ఆల్రెడీ. అవునవును, అంటే ఆల్రెడీ ప్రేరణ గారు ఖచ్చితంగా కన్నడ బిగ్ బాస్ లో మంచి ఫేమ్ వాళ్ళు వచ్చారు. అండ్ వచ్చేసి పృథ్వీరాజ్ శెట్టి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి గేమ్ చేంజ్ చేసే అవకాశం. పృథ్వీరాజ్ శెట్టి మాత్రము మంచి ఫిజికల్ టాస్క్ లో మాత్రం మంచి పోటీ ఇవ్వగలుగుతాడు. తన బాడీ గానీ ఎట్లా మెయింటైన్ బాగుంటాడు, చాలా బాగుంటాడు, మంచి పోటీ ఇస్తాడు.
ఇంకొక వీళ్ళందరూ ఒక లవ్ ట్రాక్ ఎందుకంటే పేస్ పేరు ఈసారి లవ్ ట్రాక్ ఈ లవ్ ట్రాక్ క్రియేట్ చేస్తే నాకు ఎందుకో బిగ్ బాస్ మొత్తం అలా లవ్ సింబల్స్ ఎగిరిపోద్దాం అనిపిస్తుంది నాకు. అందులో మొన్న ఎపిసోడ్ చెప్పినట్టు మీరు అన్కట్టెడ్ అనుకో అలా వదలాలి, ఇంకా మసాలానే. అమ్మా అసలు ఇంకా నాని గారు ఇంకొకటి నాని అంటే నాగార్జున ఊరికే అన్నాడు ఎందుకన్నాడు అర్థం కావట్లేదు. నాని గారు ఒకటి అన్నాడు, 4 వారాలు హాలిడేకి వెళ్తున్నాను, నేను హాలిడే తీసుకుంటాను ఒక 4 వీక్స్. ఈసారి సీరియస్ గానే ఉన్నది నాకు తెలిసి. సీరియస్ గానే ఉందంటే జోక్ గా అనిపించినా నాకు అది అనిపించింది. బయట సిచ్యువేషన్స్ సీరియస్ గానే ఉన్నాయి. ఎందుకంటే ఒక సీజన్ నాని కూడా హోస్ట్ గా చేశాడు, అలవాటు ఉంది. ఎందుకు ఒకవేళ నాగార్జున కొన్ని ఇంకొకటి మూవీ షూట్ కూడా ఆల్రెడీ ఉంది, ఓకే చేసినారు అని అంటున్నారు. సో చెప్పలేం, అవ్వచ్చు అది జోక్ అయినా ఇది రియాలిటీ అవ్వచ్చు. లాస్ట్ టైం ఇంతకు ముందు సీజన్ లో అతను వేరే షూట్ పర్పస్ మీద బయటకు వెళ్తే సమంత గారు ఒక 3-4 వీక్స్ ఆమె హోస్ట్ చేసింది. అట్లా కూడా నాని కూడా హోస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ వాళ్ళు హింట్ ఇచ్చారేమో నాకు అనిపించింది. అంటే అయ్యి ఉండొచ్చు, అవ్వకుండా ఉండొచ్చు, ఏమో మనల్ని మిస్లీడ్. ఇంకోటి మిస్లీడ్ అంటే ఇంకోటి కూడా ఈ రోజే అసలు స్టార్టింగ్ లోనే ఎలిమినేషన్ ఉంటది అని చెప్పేసి అదే అది అర్థం కావట్లేదు. కాకపోతే లేదు యాక్చువల్ గా విషయం ఏంటంటే అది కరెక్ట్. ఒకవేళ లాటరీ పద్ధతిలో ఇంకొకరు వస్తారు అని అనుకున్నా ఉండుంటే అది నిజమై అనుకోవచ్చేమో గానీ అనిల్ రావుపూడి గారు లోపలికి వెళ్ళి అది అనేసరికి ఇంకా ఇది అబద్ధమో ఊరికే ఇది జోక్ చేస్తున్నారు అని అర్థమైంది. ఇంకొకటి మెయిన్ చేంజెస్ వచ్చేసి ప్రతి వారంలో ఒక కెప్టెన్ ఉంటాడు. అవును, ఈసారి కెప్టెన్ ఉండకపోవచ్చు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. లేదు నాకు ఎందుకు జీనియే కెప్టెన్ ఈసారి. లేదు అంటే లైక్ కెప్టెన్ అంటే ఏంటంటే లేదు కెప్టెన్ అంటే ఏంటంటే అన్ని చూసుకుంటాడు, అన్ని ఆర్డర్స్ వేస్తుంటాడు. జీని అంటే మీరు అన్నట్టు జీనీని కనిపెడితే ఒకరికి వరం ఇవ్వచ్చు, ఒకరికి శాపం ఇవ్వచ్చు. అంటే ఒకరిని బయట పంట పెట్టచ్చు, ఇంకొకరినేమో వాళ్ళ కెప్టెన్ అదే జీనీ ఇష్టం. అవును, అట్లా అయ్యి ఉండొచ్చు, మనం చెప్పలేము. అది ఈ అయితే నాకు ఎందుకో కొత్తగా అనిపించింది. ఈసారి చాలా మారాయని చెప్పాను కదా, ఇట్లా ఇది పోయిందా, అదే అట్లానే పోయింది అది. అండ్ వచ్చేసి ఫెసిలిటీస్ కూడా చాలా తగ్గించేశారు. బెడ్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ మనకి తెలుస్తుంది లోపల చాలా తగ్గించేశారు. ఎక్కువ మెయిన్ నేను చూసింది అయితే ఫస్ట్ లో చెప్పినట్టు కలర్స్, డార్క్ కలర్స్ యూజ్ చేయడం వల్ల కలర్స్ ఎఫెక్టివ్ కలర్స్ ఇరిటేషన్ చెప్పిస్తుంది. అంటే ఎవరైనా పిలిచినా అంటే జస్ట్ అన్నట్టు అట్లాంటి కొద్దిగా ఆ మైండ్ సెట్ వచ్చేస్తారు కలర్స్. ఖచ్చితంగా ఈసారు అయితే కొంచెం ఫుడ్ అట్లా తగ్గించేస్తున్నారు. ఫుడ్ కాదు ఈసారి వాటర్ కూడా తగ్గిస్తున్నారు, వాష్రూమ్స్ తగ్గిస్తున్నారంట, వాష్రూమ్స్ తగ్గించేశారు. అసలు నాకు ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే పొర్రాపాట్లో శేఖర్ భాష గారిని లావణ్య గారిని కప్పుల్ అంటే జోడీగా ఉంచితే మీ ఇద్దరు ఒక జోడీ అని ఉంచితే ఏంటి పరిస్థితి? అట్లా పెట్టగానే పెడితే ఎందుకో అసలు ఇక్కడ విషయం ఏంటంటే పెడితే యాక్చువల్గా జోడీ అంటే ఏంటంటే ఏదైనా టాస్క్ లో వాళ్ళిద్దరు ఒక టీం హెల్ప్ చేయాలి. వీళ్ళిద్దరికి ఎట్లా పడదు, వాళ్ళకి హెల్ప్ కూడా చేసుకోరు. మేబీ అక్కడ ఒక టైపు ఏమో తెలియదుగా. బిగ్ బాస్ యాక్చువల్గా బయట చూసే సిచ్యువేషన్ ప్రకారంగా నువ్వు గేమ్ కాదు కదా, ఎక్కడ రియాలిటీ షోస్ అయినా కానీ ఖచ్చితంగా ఒక్కటయ్యే సమస్య లేదు. అంత రైవల్రీ ఉంది మా వాళ్ళిద్దరి మధ్య. అమ్మా కాకపోతే నార్మల్ గా ఒక పేరు కనుక బిగ్ బాస్ లకి ఎవరు వెళ్ళా కానీ కలిసి వెళ్ళే వాళ్ళు విడిపోతున్నారు. విడిపోయిన ఊరికే సరదాగా వెళ్ళి కలిసిపోతున్నారు. అంటే వీళ్ళిద్దరు కలుస్తారు చెప్తున్నా, లోపల కలిసి ఉన్న వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ విడిపోతున్నారు. అట్లా ఈ ఇన్ని సీజన్ లో జరిగింది. చూడాలి. ఇది ప్రోమో సంగతి అయితే. ఇంకా బిగ్ బాస్ రేపటి నుంచి ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా మనం పిన్ అప్డేట్ ఇచ్చి తీరుతాం కాబట్టి ఎవ్రీ ఖచ్చితంగా జనాలకి కరెక్ట్ ఏదో కరెక్ట్ గానే చెప్తాము, రాంగ్ అని చెప్తాం. ఇంకా సో మేమైతే రేపు నుంచి స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ ఈ రోజు ఫస్ట్ స్ట్రీమ్ అయిపోద్ది, ఫస్ట్ ఎపిసోడ్ ఆల్రెడీ. ఏదైతే అది మనం ఒకరి తరపున కాకుండా ఒకరికి సపోర్ట్ అని కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే మా బాధ్యత.
సో మీకు ఎలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.